బాగా చదువుతున్నారా? అందరూ ఫస్ట్ క్లాస్ వస్తుందా? నిజం చెప్పండి. నేను నిజం చెప్పడం కాదు, మీ నమ్మకం చెప్పండి. ఇంకా 6 నెలలు టైం ఉంది. బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా వస్తారు. నమ్మకమేనా? ఏమ్మా టీచర్స్ అంతా, పిల్లలంతా మీ పిల్లలేనా? తల్లులంతా కూడా తండ్రులు తక్కువ వచ్చారే, పనికి వెళ్ళిపోయారా? ఎంతమంది తండ్రులు అలా చేలిపైకి ఎత్తండి. పిల్లలు మీరు కాదు, పిల్లలు ఎత్తారు. మీ తండ్రి రాని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఓకే, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17. ఓకే, తల్లులు రానివాడు చేలిపైకి ఎత్తండి. మీ అమ్మ రానివాడు, తల్లి రానివాడు ఒకరేనా? ఇద్దరు. పెద్దైనా ఒక పని చేయండి, మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి, వాళ్ళు సరిగ్గా చూసుకోవద్దండి. ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా చూసుకోలేదు కదా. ఏంటమ్మా మీరంతా మీ ఇంట్లో వాళ్ళు పనికి పోయారు కాబట్టి మీరు వచ్చారా? అంతేనా? లేకపోతే పిల్లలు చూసుకునే బాధ్యత మీకే చెప్పేశారా? అదేం లేదా? ఎప్పుడన్నా భార్య భర్త కూర్చొని పిల్లల గురించి మాట్లాడారా? ఆలోచిస్తున్నారా? ఎన్ని రోజులకు ఒకసారి ఆలోచిస్తున్నారు? చెప్పం ఫ్రాంక్ గా, నేను అడిగేది. చాలా తక్కువ అమ్మా. అంటే మీరు ఆస్తి ఉంది, వ్యాపారం ఉంటుంది, ఇలాంటి ఉద్యోగం ఉంటుంది, కానీ పిల్లలే మీ ఆస్తి. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. మీకు దేశం అభివృద్ధి అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం, పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే, మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు. కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి, మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్కి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికోసం పెట్టాం. సంతోషం, మీ అందరితో మాట్లాడుతున్నాం. ఏమ్మా, మీకు ఇలాంటి సమావేశాలు ఎన్ని రోజులకు ఒకసారి పెడితే బాగుంటుంది? సంవత్సరానికి 2, 3, 4? ఇలాంటి సమావేశాలు పెట్టి మీకు అందరికి ఫోన్లు ఉన్నాయా? ఏదైనా మెసేజ్ పంపిస్తే అందరూ చేరుతుందా? ఏమ్మా పిల్లలు మీరు చెప్పండి, మీ తల్లికి కానీ తండ్రికి కానీ ఫోన్లు ఉన్నాయా? లేవని వాళ్ళు చెల్లిపోయి ఎత్తండి. అందరికీ ఉన్నాయి. కాబట్టి నేను 30 ఏళ్ల మునుపు ఆలోచించాను ఫోన్లన్నీ. ఇప్పుడు అందరికీ ఫోన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెలవారీగా మీరు పరీక్షలు పెట్టినప్పుడు కానీ మీ పిల్లలు స్కూల్కి రాకపోతే కూడా మీకు పంపిస్తారు. ఈరోజు రాలేదనుకోండి, చెప్పకుండా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మీరు దానిపైన పిల్లల్ని అడగచ్చు. అదే సమయంలో మీరు పరీక్షలు రాస్తానే ఎన్ని మార్కులు వచ్చా కూడా ఇంటికి పంపించేస్తాం. ఏమంటారు? బాగానే ఉంటుందా, బాగుండదా? ఎందుకు? మళ్ళీ మీ ఇంటికి పోతే మీ అమ్మ నన్ను అడుగుతారు కదా, అప్పుడు చెప్పాలి కదా. పర్వాలేదా?
అవసరమైనా అవసరం లేదా? అవసరం వాళ్ళు జైలుపైకి ఎత్తండి పిల్లలు. అవసరం అనేవాళ్ళు లేదనేవాళ్ళు మీ అమ్మ కొడుతుందనా? ఓకే. అందరికీ ఒక మేడం గారు అందరికీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్ని చెప్పారా? ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు, అటెండెన్స్ అన్ని. ఇప్పటి నుంచి మీ ఆరోగ్యం కూడా చూస్తాం. అదేవిధంగా పిల్లలకు కూడా ఎలాంటి తిండి తినాలో అవి కూడా ఎడ్యుకేట్ చేస్తాం. పౌష్టికాహారం ఇవన్నీ కూడా, అంటే వ్యక్తిగతంగా పనికొచ్చే పనులన్నీ, వాళ్ళ ఆరోగ్య విషయాలు కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి దానిపైన కూడా వాళ్ళని ఎట్లా బాగు చేయాలి, ఆరోగ్యంగా ఎట్లా పెట్టాలి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఎట్లా అడ్రస్ చేయాలి, అవన్నీ కూడా చేపిస్తాం. మీలో కావాల్సింది ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఉండాలి మీరు. అంటే ఏదైనా పంపిస్తే సీరియస్గా తీసుకొని ఎప్పుడు కూడా ఒక చిన్న ఇది జరిగినా అప్పుడే కరెక్ట్ చేస్తే భవిష్యత్తులో మళ్ళీ అలాంటి జరగవు. అట్లా కాకుండా మీరు ఫ్రీగా వదిలిపెట్టేశారనుకోండి, పిల్లలకి స్కూల్కి వస్తారు వీళ్ళు, ఎవరో ఒకడు ఉంటాడు చెడు అలవాట్లు నేర్పిస్తాడు, మీకు అవి తెలియదు అనుకోండి, అన్ని చెడిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది, అప్పుడు మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, అవన్నీ ఉక్కు పాదంతో పోతున్నాం, అన్నీ కొట్టేస్తాం. అదన్నీ అయినా కూడా ఎక్కడన్నా ఒకటో రెండో ఉంటే మీకు తెలిస్తే కంట్రోల్ అవుతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏజెన్సీ ఏరియా ఉంది, పాడేరు ఏరియా, అక్కడ గంజాయి పండిస్తారు. అది ఎంత తయారైపోయింది, దేశానికి పంపిస్తున్నారు, ఊరూరికి జరిపోయే పరిస్థితి వచ్చింది. అందువల్ల వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక్కసారి ఎవరో ఇస్తారు, తీసుకుంటే మత్తుగా ఉంటుంది, ఇంకా దానికి అలవాటు అయిపోతారు. అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళా పిల్లలు కూడా మన చేతల్లో ఉండరు. అంటే ఇవన్నీ ఉన్నాయి. అదే మరి సెల్ ఫోన్లు కూడా ఎక్కువ కూడా వాడకూడదు పిల్లలు. ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి తప్ప సెల్ ఫోన్లు ఎక్కువ వాడారనుకోండి, దానివల్ల కూడా లేనిపోని కొత్త తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. అవి కూడా కంట్రోల్ చేయాలి. టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఆ టెక్నాలజీ వల్ల కూడా దుష్పరిణామాలు ఉన్నాయి, చెడు అలవాట్లు వస్తాయి, ఎన్ని వస్తాయి. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి, దానికోసం నేను ఆలోచిస్తున్నా. ఇవన్నీ మీరు కూడా ఏం చేయాలో ఆలోచించండి. మనం మాట్లాడదాం, ఎప్పటికప్పుడు మీతో మాట్లాడతాం. మీకు కూడా ఇన్ఫర్మేషన్ నేను కూడా తెప్పించుకుంటాం, మినిస్టర్ గారు కూడా తెప్పిస్తారు. మీ అభిప్రాయాలు కూడా, మీ అభిప్రాయాల ప్రకారం మీ పిల్లల్ని బాగా చదివించాలనేది మా ఆలోచన, సింపుల్గా. ఓకే, రండి మీటింగ్లు పోదాం. రామ్మా, ఇక్కడ ఆ బెంచ్లో కూర్చుంటాం. లేదు, కూర్చుంటాం. నిలబడుకుంటూ వాళ్ళు అడ్డం వస్తారు పేరెంట్స్ అందరికి. రామ్మా టీచరు, కూర్చోండి. రామ్మా. శశి, మీరు కూడా మీ ఇద్దరు రండి, మంత్రి మీ ఇద్దరు రండి. ఇది హిస్టారికల్ ఫోటో కాబట్టి ఇక్కడ రండి, ఈ పక్క రండి, ఇక్కడ రండి. కూర్చోండి. ఇట్రా. వర్మ రా, నువ్వు కూడా, మీరిద్దరు కూడా రండి. అడ్జస్ట్ కానీ మీ ఇద్దరు కూడా.